చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని జీవించాలని, బ్రతికుండాలని చాలా మంది నీ సన్నిధిలో చేరాలని ఆశ కలిగి కూడా చాలా మంది ఈ లోకంలో లేకుండా పోయినారు. వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు, కానీ నాయన కేవలం నీ ఉచిత కృప ద్వారా నీ సంకల్పానుసారంగా మమ్మల్ని బ్రతికించి నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి, నీ ఆత్మచేత ముద్రించండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకివ్వండి. నిన్న మాటలు మర్చిపోయి మోసపోకుండా మా హృదయంలో దాచుకునే ధన్యతనివ్వండి. యేసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని గమనించినట్లయితే మరి ఆతిథ్యము ఆశీర్వాదము అనే మాట గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆశీర్వాదము కావాలి అని అంటే ఆతిథ్యం అవసరం. ఆతిథ్యము అనే దాన్ని మరి సంస్కృతంలో ఒక మాట అంటాడు, అతిథి దేవో భవ. అతిథి దేవుడు అని అర్థం. అసలు అతిథే దేవుడు అంటే అతిథిని దేవుడిలా భావించి వాడికి ఇవ్వాల్సిన సకల మర్యాదలు ఇచ్చినట్లయితే ఆతిథ్యానికి కారణభూతుడైనటువంటి ఆ దేవదేవుడు నిన్ను చూసి నువ్వు చేసిన ఆతిథ్య సంస్కరణను బట్టి నిన్ను ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. అందుకే ఆ మాటను అన్నారు. అతిథి ఒక దేవుడు లాంటి వాడు. దేవునికి ఏ విధమైనటువంటి సకల మర్యాదలు చూపి, వినయ విధేయతలు చూపి, ఏ విధమైనటువంటి మరి స్థితిలో వాడిని నీవు మరి అతిథిని సత్కరిస్తావో ఆ యొక్క సత్క్రియ, ఆతిథ్యం అనేది ఒక సత్క్రియ, ఆ సత్క్రియ ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో కూడా చాలా మంది ఆతిథ్యం ఇచ్చి గొప్ప ధన్యతలు పొందారు. ఏ మానవుడు చేయలేని ధన్యత మరి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు చాలా తెలుసు. అటువంటి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళలో ఆతిథ్య మరి సంస్కారము తెలిసినటువంటి వాడు మరి అబ్రహాం. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసుకున్నట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న ఉన్న సుందూరవనములో వాకిటి గుడారపు వాకిటి నుంచున్నప్పుడు మరి యెహోవా అతనికి కనబడ్డాడట. అంటే దేవుడు అతిథిగా వస్తున్నాడని ఆయన భావం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు ఉండిరి. చూసి ఇక్కడ చాలా నేర్చుకోవాల్సింది ఆతిథ్యంలోని సంస్కారం. మొదటిగా ఏమిటంటే, చూసిన వెంటనే మనం రిసీవ్ చేసుకోవటం ఒక విషయం. అతిథిని రిసీవ్ చేసుకోవటం అనేది ఆతిథ్యం ఇచ్చే వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే, మరి గెస్ట్ అండ్ హోస్ట్ అంటారు. గెస్ట్ అంటే వచ్చేవాడు అతిథి, హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు. ఈ గెస్ట్ని హోస్ట్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ అబ్రాహాం మనకు చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, గుడారపు ఎదురును కూర్చున్నటువంటి అబ్రహాము దూరాన ఉన్నటువంటి 3 మనుషుల్ని చూసి పరిగెత్తుకుని వెళ్ళాలి వాడి దగ్గరికి. వెళ్ళి వాళ్ళకి వంగి సాష్టాంగపడి నమస్కారము చేసి అప్పుడు అంటున్నాడు, ప్రభువా, మీరు అతిథి దేవుళ్ళు, మీరు నాకు అతిథి దేవుళ్ళు, మీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే నా ఇంటికి రాకుండా మీరు వెళ్ళొద్దయ్యా, నా ఆతిథ్యము తీసుకోకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా,
నా ఆతిథ్యం తీసుకోవటం తప్పదయ్యా, నన్ను కరుణించండి అయ్యా, నా మీద కృప చూపి నా దగ్గరికి రండి అయ్యా అంటున్నాడు. కొంచెము నీళ్లు తెప్పించేదను. ఇది ఆతిథ్య సంస్కారం అండి. అతిథికి సంస్కారం ఉన్నది. ఆ సంస్కారం చేయకపోతే మరి మనం ఏ విధమైన ఆశీర్వాదాలు పొందలేం. నష్టం రాకపోవచ్చేమో ఇప్పుడులోను, కానీ ఆశీర్వాదాలు మాత్రం కోల్పోతాం. ఎందుకంటే అతిథి వచ్చాడంటే నీకు ఒక సంతోషం కలగాలి, ఒక ఉత్సాహం కలగాలి, ఒక ఆప్యాయత కలగాలి, ఒక ప్రేమ కలగాలి. వెంటనే వారిని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకు వందనాలు చెప్పాలి, వాళ్ళ చేయి పట్టుకుని ఇంటి వరకు తీసుకురావాలి, ఒక చెంబుడు మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోండి అని చెప్పాలి, వాళ్ళు తుడుచుకోవటానికి మళ్ళీ బట్ట ఇవ్వాలి, తిరిగి వాళ్ళని ఒక కుర్చీలోనో ఒక ఆసనంలోనో ఒక దిక్కుని కూర్చోబెట్టాలి, అప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, సేద తీర్చుకున్న తర్వాత కుశల ప్రశ్నలు అడగాలి. ఇది ఆతిథ్య లక్షణాలు. ఇవి మొట్టమొదటిగా ఆతిథ్యం ఇచ్చే లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఈనాడు కోల్పోయి దేవుని ఆశీర్వాదాన్ని అనేక మంది కోల్పోతున్నారు. కనుక గమనించాలి. అతిథి దేవో భవ అనే మాటకి అర్థం ఏమిటంటే అతిథే దేవుడు. దేవుడిలాగే అతిథిని సత్కరించు, దేవుడిలాగే అతిథిని భావించు. ఆ దేవుడే నిన్ను అతిథిని నీ దగ్గరికి పంపాడేమో, ఆ దేవుడే నీ దగ్గరికి అతిథిగా వచ్చాడేమో. ఎంత అల్పుడైనన్నాడో అది దేవునికి చేసినట్టు యేసుక్రీస్తు చెప్పినాడు గనక ఆ అల్పుడే దేవుని రూపంలో నీ దగ్గరికి వచ్చాడేమో. కనుక గమనించాలి మనం. చాలా మంది క్రైస్తవులు రెక్లెస్ గా ఎవరన్నా వచ్చారనుకో, రండి రండి, ఎవరు కావాలి, రండి 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 అని కూర్చోబెట్టడం అనేది. ఏం కావాలి మీకు, ఎవరు కావాలి మీకు, ఎందుకు వచ్చారు, ఎక్కడ ఉంటారు మీరు, ఈ ప్రశ్నలు అడుగుతారు. ఇది ఆతిథ్య లక్షణం కాదు. ఆతిథ్య లక్షణము అబ్రహాము ఇక్కడ చూపించాడు. కనుక గమనించాలి. ఆతిథ్యం ఆశీర్వాదకరం అనే మాటను మనం గుర్తు చేసుకున్నట్లయితే అబ్రహాము ఏ విధంగా వంగి వంగి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక పని చేశాడు తెలుసా అండి. తర్వాత మాట చూడమ్మా. కొంచెం ఆహారము తెచ్చదను. బాగా నడిచి వచ్చారు, అలసిపోయి వచ్చారు. కనుక మీ ప్రాణాన్ని, మీ యొక్క శరీరాన్ని మరి కొద్దిసేపు అలసట తీర్చుకోండి, బలపరుచుకోండి, ఆహారాన్ని ఇస్తాను, తినండి, శక్తి పొందండి, మీ ప్రయాణం ఎంత దూరమో కనుక అని వాళ్ళని ఎట్లాగంటున్నాడు చూడండి. వెంటనే బయలుదేరి వెళ్ళి మరి ఆ శారమ్మకి పిండి పిసుకమని 3 మాణిక్యాల పిండి మరి రొట్టెలుగా చేయటానికి రొట్టెలు తయారు చేయమని అతనే వెళ్ళి మరి ఒక దాన్ని పశువుని తీసుకొచ్చి ఆ పశువును తన పనివాడికి ఇచ్చి దాన్ని తయారు చేసి దాన్ని వెన్నలోను నెయ్యిలోను వేపి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఎత్తి ఒక మాట అంటాడు. చదవమాది కంప్లీట్ గా. మీరు ఇందు నిమిత్తమే కదా, ఈ ఆశీర్వాదము నిమిత్తమే అని గమనించాలి. ఈ ఆశీర్వాదం నిమిత్తమే కదా మీరు నీ దాసుడి దగ్గరికి ఏం చేశారు, ఏ ఆశీర్వాదం ఇవ్వటానికి వేసించారు, ఈ ఆశీర్వాదం కొరకే కదా, నాకు ఇవ్వాల్సిన ఈ ఆతిథ్య సంస్కారం నేను చేసి మీ ఆశీర్వాదాలు పొందటం కోసమే కదా నేను ఇక్కడికి మీరు వచ్చారు అంటున్నాడు. వెళ్ళి తెచ్చి రొట్టెలు చేయి అని ఆమెకు చెప్పి అది చాలా మంది భోజనం పెట్టేసిన తర్వాత ఏదో తినేవి నేను పెట్టేసాను వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు తింటున్నప్పుడు చూడాలి, వాళ్ళు ఏమి తక్కువైందో చూడాలి, ఏది వేసుకోవట్లేదో చూడాలి, వడ్డించాలి. ఇది సంస్కారం అండి, ఆతిథ్య సంస్కారం. ఈ సంస్కారమే మన జీవితాలకి ఆశీర్వాదకరం. కనుక గమనించాలి. క్రైస్తవులైన వాళ్ళు కూడా చాలా ఈ ఆతిథ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యము వాళ్ళకి ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. గమనించాలి. అందుకే అబ్రహామును దేవుడు మనం అందించాడు ఈ రోజున ఆతిథ్య విషయంలో. నువ్వు అబ్రహాము ఏ విధమైన ఆశీర్వాదం తర్వాత పొందాడో మీకు తెలుసు.
కనుక అది పొందిన తర్వాత అబ్రహాంకి ఎంతో కాలం నుంచి 100 సంవత్సరాల వరకు ఓర్పు పట్టినటువంటి ఆశీర్వాదం, ఆ ఆతిథ్యం చూసి ఆ రోజునే ఆశీర్వాదాన్ని ఇచ్చేలాడు దేవుడు. తెలుసా ఎంత గొప్ప ఆశీర్వాదమో మనకు గుర్తు చేస్తున్నాడు దేవదేవుడు అబ్రహాము ద్వారా. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. లోతుని గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ సాయంకాలమందు లేదు 1 నుండి ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని అంటే ముఖద్వారం అండి. ముఖద్వారం, కమాన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ హిందీలో ఏమంటారంటే కమాన్ అంటారు. ఆ ముఖద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. పట్టణ ముఖద్వారం వద్ద కూర్చుని ఉన్నాడు. వెంటనే మర్యాద నీతిమంతులకు అటువంటి మర్యాద ఉంటుంది. అటువంటి మర్యాద లేదంటే వాళ్ళ నీతిని కోల్పోయినట్టే. అతిథి సంస్కారం చేయలేదు, వాళ్ళు ఆ విధంగా రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళకి చూపవలసిన ప్రేమ ఆప్యాయత చూపలేదు అంటే కోల్పోయినట్టే నీతితత్వాన్ని వాళ్ళు కోల్పోయినట్టు. లోతు కూడా నీతిమంతుడు గనక వెంటనే వెళ్ళి రిసీవ్ చేసి వాళ్ళు నమస్కారం చేసుకుని అంటున్నాడు, నా ప్రభువులారా ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో నివాసం చేయండి, మా దగ్గర ఆతిథ్యం తీసుకోనండి. వాళ్ళు అంటున్నారు, లేదు ఈ మార్కెట్లోనే మేము టైము ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాం అంటున్నారు. చదవమ్మా. పెద్దలు వెళ్ళేసి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రికి మాత్రం మా దగ్గర ఉండండి, ఈ రాత్రి మా దగ్గర బస్ చేయండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి లోతు బతిమాలుతున్నాడు వాళ్ళని. అలాగూ కాదు, ఇక్కడే మేము ఉంటాం ఈ రోజునే. అది కనుక బలవంతం చేసి తీసుకెళ్ళాలి. ఇక్కడ నేను రాలేండి, పర్వాలేదులేండి అంటే చాలా మంది ఏమంటారా, అలాగైతేనే సరేలే ఖర్చు తప్పింది అనుకునో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమంటారో అనుకునో, ఏదో అనుకుని చూస్తారు. ఆతిథ్యమే ఆశీర్వాదం అనే సంగతి మనం మర్చిపోతున్నాం. బలవంతం చేసాడు వాళ్ళని, బలవంతము చేసి తీసుకెళ్ళి ఆ రోజున వాళ్ళకి ఆ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి మంచిగా మరి ఒక రెస్ట్ అరేంజ్ చేశాడు. ఇది ఆతిథ్య లక్షణాలు సంస్కారం అంటారు. ఆతిథ్య సంస్కారం ఈ విధంగా ఉంటే ఆశీర్వాదానికి మనం కారణభూతులు అవుతాం. కనుక దైవజనులు వస్తారు, దేవుడి ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళు, పెద్దవాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళను కూడా ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో క్రైస్తవులు అయిన మన వాళ్ళు కూడా చాలా మంది కోల్పోతున్నారు. దైవజనుని వస్తే ఎక్కడుంటారు, ఏం చేస్తారు మీరు? వెంటనే దైవజనుని గుర్తించవలసినటువంటి క్రైస్తవుడు దేవుని బిడ్డను గుర్తించలేని క్రైస్తవులు ఈ రోజున అయిపోతున్నారు. వస్తుంటే వాళ్ళే చెప్పుకోవాల్సి వస్తుంది, నేను ఫలాని అమ్మ ఫలాని చోట నుంచి వచ్చాను, ఫలాని ఆయన కోసం వచ్చానని చెప్తే అట్లాగా ఆయన లేరుగా. చెప్తానులేండి, వెళ్ళరండి. తీసుకుని ముందు ఆతిథ్యమే, నువ్వు ఆయనకి అలచట తీర్చు, ఆయనకి కానీ మంచినీళ్ళు, ఆయన ఇంటిని కూర్చోబెట్టు. అది ఆతిథ్య లక్షణం. ఇక్కడ లాబాను దగ్గరికి వెళ్ళినటువంటి ఎలియాజరుకి లాబాను ఏమంటున్నాడో చూద్దాం మనం ఒకసారి. 24వ ఆదికాండం 24వ అధ్యాయము 31లో లాబాను అది యెహోవా ద్వారా ఆశీర్వదింపబడినవాడా, దేవుని ద్వారా ఆశీర్వదింపబడినవాడా కనుక గుర్తుపట్టి వెంటనే వాణ్ణి దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు అని చెప్పగలిగాడు. లోపలికి రా, నువ్వు ఇంక అక్కడ ఉన్నావేంటి? నేను దేవుని బిడ్డను, నువ్వు దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసం, నువ్వు క్రైస్తురాలు, నేను క్రైస్తురా. ఆ గుణం లేదు. ఎవరైతే లేండి ఆయన ఎలాంటోడో ఏమో ఈ అనుమానమే నీ జీవితం పెనుభూతం అయిపోతుంది క్రైస్తవ జీవితంలో.
గమనించాలి. చాలా మంది క్రైస్తవులు ఆతిథ్య విషయంలో ఇదే చేస్తున్నారు. సేవకుడిని గుర్తుపట్టట్లేదు, దైవజనుని గుర్తుపట్టట్లేదు. అంత పరిస్థితి వచ్చేసింది. ఈయన అంటాడే లాభాను, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము, బయట నుండనేలా నువ్వు వచ్చినటువంటి వాహనాలకు కానీ అన్నిటికీ నాకు సిద్ధముగా ఉన్నది ఒంటెలకు. నీళ్ళు ఇచ్చి సరిపోద్దమ్మా. కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఆయన కూడా వచ్చిన వాళ్ళు కూడా గౌరవించి కాళ్ళు కడుక్కోవడానికి కూర్చోబెట్టి వాళ్ళకు భోజనం చేసి వడ్డించారు. కనుక గమనించాలి. అక్కడ ఒక మాట ఉంది కానీ అది ఇప్పుడు అవసరం లేదు. యాక్చువల్లీ వివాహం సందర్భంలో ఎవరైనా వచ్చినట్లయితే అంటుకుపోతుంది భోజనం చేస్తే అంటారు. నిజంగా ఇదే. ఆయన అక్కడ ఎలియాజరు కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? వివాహానికి చదవమ్మ తర్వాత అది నేను వచ్చిన పని ఏంటో ఆ పని పూర్తి కాకముందే, నేను వచ్చిన విషయం చెప్పకముందే నేను భోజనం చేయను. ఎందుకంటే ఆ విషయంలో మీరు అంగీకారమైనట్లయితే, దేవుడు మన మీద కృప చూపినట్లయితే, కరుణ చూపినట్లయితే వెంటనే నేను మీ దగ్గర భోజనం చేసి మనం అందరం కలిసి సంతోషించి విందు సహవాసంలో పాలు పంపులు పొందుతాం అని చెప్పి ఎలియాజర్ అన్నాడు లాబానుతో. కనుక ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకున్న తర్వాత అందరూ కలిసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్లయితే దాంట్లో ఆయన సంతోషిస్తాడు, దేవుడు పైనుండి ఆశీర్వదిస్తాడు కదా. మరి ఇత్రో మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో మోషేను చేసిన మేలు. మోషే ఏం చేసినాడు? ఆ యొక్క బావి దగ్గరుండి ఆ అక్రమంగా మరి అల్లరి మూకలు తన ఇత్రో కుమార్తెలను మరి అడ్డగించి, వాళ్ళు మరి నీళ్లు పెట్టుకోకుండా వాళ్ళు అడ్డగించి మరి వాళ్ళని అభ్యంతర పెడుతున్నప్పుడు ఆయన వాళ్ళని ఎదుర్కొని వీళ్ళ మందలకు తొందరగా నీళ్లు తోడి వేసి వాళ్ళని తొందరగా పూర్తి చేసి పంపించాడు. కనుక చేసిన మేలు కూడా మర్చిపోతారు. ఈయన ఫలాని ఓడొచ్చాడంటే ఆయన మీద ఏదో దేశభావం, ఏదో ఒక మాట పెట్టుకుని చాలా మంది కూడా మేలు మరిచి కీడు చేయవాళ్ళు అయ్యారు. కీడు మరిచి మేలు చేయమని దేవుడు అంటే మేలు మరిచి కీడు చేసేవాళ్ళు అయిపోయినారు. ఆయన రిసీవ్ చేసుకోరు. ఎంత కించపరుచుకుంటానండి అతను. అయ్యో నేను ఆ రోజున వీళ్ళకి ఇంత మేలు చేశానే, ఇంత చేశానే, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోలేదే. వెంటనే అంటాడు. చూడండి, అది నిర్గమకాండము 2వ అధ్యాయం 20వ వచనంలో. అతడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మిమ్మల్ని కాపాడినవాడు, మీ మందలకి నీళ్లు పెట్టించిన వాడు ఎవరు ఎక్కడున్నారు? ఎందుకు అంత మేలు చేసిన వాడిని విడిచిపెట్టి వచ్చేసారు మీరు? అది కనుక వెంటనే ఎవరన్నా సహాయం చేశారంటే మరి ఆ సహాయాన్ని మరిచేవాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ అందుకే అంటాడు, మరవద్దు అంటాడు. ఇత్రో చేసినటువంటి ఆ యొక్క ఆతిథ్య మరి మేలు ఎంతదంటే, ఆతిథ్య లక్షణాలుగా మాట్లాడటం, కుమారులతో చెప్పటం ఆతిథ్యం గురించి ఎంత గొప్పదంటే, ఎందుకు విడిచిపెట్టి వచ్చారు మీరు? ఆయన తీసుకురావచ్చు కదా భోజనానికి అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో విందు చేసి అక్కడే ఆతిథ్యం ఇచ్చి, అక్కడే నివాసం ఇచ్చి, అక్కడే ఉండేటట్లు చేసినాడు. కనుక మరి మర్చిపోకూడదు. ఆతిథ్యం అనేది మన పూర్వీకులైనటువంటి పితరులైనటువంటి ఇశ్రాయేల్ చేసి ఎంతో మేలులు పొందారు. కనుక ఈ రోజున మనం ఆతిథ్యం గురించి మనం అలక్ష్యం చేస్తున్నాం. మన అలక్ష్యమే మన ఆశీర్వాదానికి దూరం. మన అలక్ష్యమే మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 27వ వచనంలో బర్జిలై అనే ఒక ఆయన ఉంటాడు. మహానయము అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మేయుల రబ్బాపట్నం వాడైన గిలాదు ప్రాంతము గిలాదులో దొరికేది గుగ్గిలం అంట. ఇర్మియా గ్రంథాల గిలాదులో గుగ్గిలము లేదా
అంటాడు. గిలాదు ప్రాంతం చాలా సారవంతమైనటువంటి ప్రాంతం, వైద్యమునకు పనికొచ్చే గుగ్గులం దొరికే ప్రాంతం. అటువంటి వైద్యం ఈనాడు మనకి వాక్యం ద్వారా బర్జిలై ద్వారా అందిస్తున్నాడు. అతడు బర్జిలై దైవ ప్రత్యక్షత కలిగిన వాడు కనుక మరి ఇశ్రాయేలు ఏలబోతున్నటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి దావీదుని గురించి దేవుడు ఆయనకి ప్రత్యక్షపరిచాడు గనక ఆ దావీదు శ్రమలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, ఆయన మనుషులు ఉన్నప్పుడు, మహానయంకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వంటలు చూడండి, అక్కడ ఏమున్నది, తలంచి అది నాకేముంది, వాళ్ళు బాధపడితే నాకేముందండి, లేకపోతే నాకేముందండి, వాళ్ళ సఫర్ అయితే నాకేముందండి. ఈ రోజున క్రైస్తవ్యం ఎట్లాగైందంటే ఎదటి వాడిని చూడని వాడు. అందుకే యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. నీకు సగం ముద్ద ఉంటే సగం ముద్దలో సగం ఆడికి పెట్టు, ఒకటి ఉంటే ఇంకోటి ఇచ్చేయి, ఒక వస్త్రం ఉంటే ఇంకొక వస్త్రం ఇచ్చేయి. ఇలా ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? మనము పోతున్నటువంటి ఆశీర్వాదాలు ఎక్కడో పోవట్లేదు. నువ్వు ఎంత నీతిమంతుడు అయినా నీ నీతి తత్వాన్ని బయట పెట్టకపోతే అది బర్జిలై నీతిమంతుడు. అతడు కాబోయే రాజు, ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలు కాపాడినటువంటి మహాయోధుడైనటువంటి దావీదు మహానయంకి వచ్చి అడవిలో పండుకోవడానికి దుప్పట్లు లేవు, పండుకోవడానికి పరుపులు లేవు, నీళ్లు లేవు, కొండలు లేవు, తినడానికి తిండి లేదు. ఇంత బాధపడుతున్నాడే, దేవుడు బలవంతం చేశాడే, బర్జిలైని బలవంతం చేశాడు. కనుక నీ జీవితంలో దేవుడు బలవంతం చేసినప్పుడు ఆపుకోవద్దు. పోనే మనం ఏం చేస్తాంలే, మనకెందుకులే, ఈ మాటలే నీ ఆశీర్వాదాన్ని సకానికి నరికేస్తుంది. ఇది సకానికి నీ ఆశీర్వాదం కోల్పోతుంది. నువ్వెంత నీతిమంతుడివైనా, ఎంత క్రీస్తుని ధరించుకున్నా కానీ ఈ నీతి తత్వం లేకపోయినట్టంటే ఆతిథ్య మర్యాద, ఇతర వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుని వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మర్యాద, గౌరవము, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆతిథ్యం నువ్వు ఇవ్వలేదంటే, లేని వాడిని నువ్వు చూడలేదు అని అంటే అది చాలా ఘోరమైనటువంటి సంగతి. నీ నీతి తత్వం కోల్పోతున్నావు. నువ్వు నీ అతిథి సత్కారము, అతిథి మర్యాదలో నువ్వు విడమర్చి మాట్లాడుతున్నావు. బర్జిలై అలా చేయలేదు. వెంటనే ఇవన్నీ వేసి దావీదుకి పంపించాడు. అట్లా ఎప్పటి వరకు పంపించాడు తెలుసా అండి? అది 19వ అధ్యాయం 32వ వచనంలో చూసుకున్నట్లయితే అది పంపిస్తుంది. 85 సంవత్సరాలు వృద్ధుడికి ఎందుకండి అది? ఈ రోజునే ఏం చేస్తాంలే లేపుతాంలే. ఎంత ఆతిథ్య ఆశీర్వాదం తెలిసిన వాడు బర్జిలై, ఒక నీతివంతుని తత్వం తెలిసిన వాడు బర్జిలై, దేవుని సేవకులను ఎరిగిన వాడు బర్జిలై, మరి ఆతిథ్యం యొక్క గొప్ప ఆశీర్వాదం ఎరిగిన వాడు బర్జిలై. ఆ విధంగా మరి దావీదు ఉత్తముడని తెలుసుకుని మహానయానికి వచ్చినప్పుడు ఆయనకి, ఆయన మనుషులకి, ఆయన పనివారానికి వస్తువులు, మరి తిండి సమస్తం సమకూర్చాడండి. సమస్తం సమకూర్చాడు. ఎంత ఆశీర్వాదం అది! గమనించాలి. మన జీవితంలో ఎక్కడ కోల్పోతున్నాం, మన ఆశీర్వాదాల కారణం ఏమిటి అనేది గుర్తెరగాలి. 2వ రాజుల గ్రంథంలో ఒక స్త్రీ గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి 4వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే సునేమియా పట్టణానికి వెళ్ళాడు. గనురాలు ఎందుకు అంటున్నాడు తెలుసా? ఆమె దేవుని నమ్ముకున్న క్రియలు చేసింది కాబట్టి గనులు. అదే కన్నా 6 గనులై ఉండి వాక్యము అలాగున్నదో లేదు అని చూసుకునేవారంట వాళ్ళు, గనులు అనేవాళ్ళు. కనుక గనులు అంటే దేవుని సేవకుని గుర్తించాలి, ఆయనకి రావాల్సిన మర్యాదలు ఇవ్వాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయనకి నీ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వాలి, ఆయనకి విశ్రాంతి ఇవ్వాలి, ఆయన్ని బలపరచాలి, ఆయన ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందాలి. అది
ఆ గనురాలు ఎందుకయింది సునేమిరాలు అంటే గనురాలయ్యింది బలవంతం చేసింది. కొంచెం కొంచెం అయ్యా ఛాయ్ తాగెళ్దురు గాని, అయ్యా కొన్ని నీళ్లు తీసుకెళ్దురు గాని, కొంచెంసేపు అయ్యా కొద్దిగా తినేదురు గాని, ఎప్పుడు తిన్నారో ఏమో, అయ్యా రండి అని బలవంతం చేయాలి దైవ సేవకుల్ని. బలవంతం కాదు కదా, వస్తేనే విసుగుపడేవాళ్ళు. చాలా మంది మూర్ఖులు ఉన్నారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవాళ్ళు. వాళ్ళ మూర్ఖత, వాళ్ళ పిసినారితనము, వాళ్ళ యొక్క మరి ఆ యొక్క లోబితనం ఏం చేస్తుందంటే ఆశీర్వాదాలని వెనకబెట్టేస్తుంది, ఆశీర్వాదాన్ని ఇవ్వకోకుండా చేస్తుంది. కనుక గమనించాలి క్రైస్తవులు గమనించవలసిన వెంటనే బలవంతం చేసింది ఆయన్ని. బలవంతం చేసినప్పుడు ఆయన ఒక రోజు ఈమెను దేవుడు ఎన్నుకుని నా కొరకు సిద్ధపరిచాడు ఇక్కడ ఈ ప్రాంతంలో అని ఎలీషా గుర్తెరిగి ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో ఆతిథ్యం పొంది ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు. ఈ ప్రాంతం ఏ దైవజనుడు ఆయన వచ్చాడంటే నా ఇంట్లోనే భోంచేయాలి అనే ఆలోచన క్రైస్తవునికి ఈ రోజు లేదు. ఒక దైవజనుడు వచ్చాడంటే ఆయన్ని నేను ఆతిథ్యం ఇచ్చి ఆయన ద్వారా నేను దేవుని ఆశీర్వాదం పొందాలి అనే ఆలోచన లేదు. కొంతమంది దైవజనులు కూడా గడి వస్తుంటారు వాళ్ళు ఏదో ఆశించి. మరి వాళ్ళ గురించి మనం పెద్దగా చెప్పాల్సింది కానీ నువ్వు ఇచ్చిన దాని గురించే దేవుడు లెక్క కడతాడు కానీ వాళ్ళు ఆశించిన దాన్ని లెక్క కట్టడం. కనుక నువ్వు ఇచ్చిందే అది ఆతిథ్యం. నువ్వు ఎలాంటి వాడైతే ఉంటుంది, నువ్వు దైవజనుడని గుర్తెరిగి ఆయన ఆతిథ్యం ఇస్తే నీ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అంతేకాదు ఆమె ఏం చేసిందో తెలుసా, తన భర్తకు చెప్పి ఆయన పైన ఒక మేడ కట్టించి ఒక దీపాన్ని పెట్టించి ఆయనకి నివాసం ఇక్కడ ఇచ్చి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా నువ్వు ఇంట్లో ఉండేయా, ఇది నీకు రెస్ట్ హౌస్ అని మేడ మీద ఒక గది కట్టించిందండి. ఆ మాట చదువమ్మా. భక్తి గల దైవజనుడు ఆయన. అది చూసారా ఎంత ఆతిథ్య లక్షణాలు చూసావా. అందుకే సునేమిరాలు గనురాలయ్యింది. సునేమిరాలు గనురాలు అవటానికి కారణం ఏమిటయ్యిందంటే అదే కారణం. కనుక దైవజనుని గౌరవించటం ఆశీర్వాదకరం. దేవుడు ఎంత మేలు చేశాడు తెలుసా, కొడుకు చనిపోతే మరి ఆ దైవజనుడి ద్వారా తిరిగి బ్రతికించుకోగలిగింది. ఎంత గొప్ప ధన్యత అండి దైవజనుడికి ఆశీర్వాదం ఇవ్వటం. ఈ రోజున దైవజనుడి మీద లేనిపోని సాడీలు చెప్పి లేనిపోని పుకార్లు పెట్టి దైవజనుడు అంటే అసహించుకునే స్థితికి దైవజనుడిని అసహించుకుని అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. నీవు చేయవలసింది నువ్వు చేయి, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. కనుక దైవజనుడిని ఎంత మంచిగా సత్కరించిందో, ఆతిథ్యం ఇచ్చి సత్కరించి మరి ఆయనను సత్కరించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా పొంది మేలులు పొందిందో ఆ సునేమిరాలు అందుకే గనురాలయ్యింది. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. మరి యోబు గ్రంథం 31:16-19 చూసుకున్నట్లయితే యోబు అంటాడు, నేను ఒక మంచి మాటను చెప్తాడు ఇక్కడ యోబు 16:13 నుండి. నా పనివాడినైనా అది నేను ఎవరితోటి వాద్యమాడి అది ఇది అని గొడవ పెట్టుకున్న పని వాళ్ళతోటి వాళ్ళకి పని చేయించుకుంటాను, నేను వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం ఇచ్చేస్తాను. ఇంకో మాట అంటాడు, ఏం చెప్తున్నాను, ఎందుకురా నువ్వు వాడు పని చేయించుకుని వాడితో వాగ్వాదానికి వెళ్ళావు అని దేవుడు అడగడా అంటున్నాడు యోబు. వాడిని కూడా పుట్టింపలే, నాతో పాటు వాడు కూడా పుట్టినాడే కదా, వాడిని పనోడిగా చూడటం ఎందుకు, నేను యజమానిగా చూడటం ఎందుకు, నేను ఆడు ఒకే విధమైన మనుషులమే కదా. ఈ భావం అనేది ఆల్రెడీ క్రైస్తవుల్లో విశ్వాసంలో రావాలి. ఒక్కడే కదా. పేదలకు నేను ఇవ్వవలసిన దాన్ని నేను చేతిలో బిక్కట్టుకున్నట్లయితే నాకు కలిగిన వారు ఎవరికన్నా అన్నం లేకపోతే నాకు కలిగిన దాంట్లో సగం ఇయ్యకపోయినట్లయితే
నాకు నేనే ఆ భోజనం అంతా నేను తినేసిన కడుపు నిండింది, నాకు బాగానే ఉంది, నా ఇల్లు బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది అనుకున్నట్లయితే నేను ఎవడైనా బట్టలు లేకుండా ఉంటే నేను చూడలేకపోతున్నానే వాడికి, నా అంగి తీసి వాడికి తొడుగుతానే అనే దాతృత్వం ఉన్నది చూసావా? అది ఆతిథ్యం అండి. అదే ఆతిథ్యము. యోబు ఆతిథ్యం గురించి చెప్తూ మాట్లాడుతున్న ఇంత మర్మమైనటువంటి మా ఆతిథ్యము ఎంత గొప్పదంటే యోబుని ఆశీర్వదించింది. ఆయన ఉన్న కష్టాలు కానీ బాధల్లో కానీ ఎప్పుడు కూడా యోబు అట్లా చేయలేదు, ఎప్పుడు చేయలేదు ఆయన. కనుక ఆతిథ్య మర్మాలు చెప్తున్నాడు యోబు. అందుకే ఆయన మహర్షి అయ్యాడు. దేవుని అర్చించదగిన వాడు యోబు. అందుకే మహర్షి. మహా అంటే దేవుడు, అర్చింపదగిన వాడు అంటే మహర్షి అంటారు వాడిని. దేవుడు అర్చింపదగిన వాడు నీతిమంతుడు యోబు, యథార్థవంతుడు యోబు, నిందారహితుడు యోబు. దేవుడు కూడా ఆయన మీద నింద వేసే పరిస్థితి లేనివాడు యోబు. ఆతిథ్య రక్షణాలు ఎలా ఉండాలంటే ఒక తిండి పెట్టడమే కాదు, వస్త్రహీనత ఎందును, వాళ్ళకి కూలి ఇచ్చే ఎందును, వాళ్ళని నేను సమానమే అని గుర్తించేటట్టు విషయంలో కూడా నేను అట్లా ఉండాలని మరి యోబు గుర్తిరిగి ఇక్కడ మాట్లాడుతున్న ప్రియ సహోదరి, యోబు యొక్క నీతి కారుణ్య స్థితిని మనం గుర్తెరిగి మనం ఆతిథ్యం ఇవ్వాలి. లేని వాళ్ళు కనపడినా, వస్త్రహీనులు కనపడినా, పేదవాళ్ళు కనపడినా, మన దగ్గర పనిచేయవచ్చు వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నా వాళ్ళ దగ్గర చూపాల్సిన ఆతిథ్య లక్షణాలు ఉంటాయి తెలుసా? కొంతమంది ఇంటికి వచ్చారనుకో, కింద భోంచేస్తారులే, వాళ్ళు అక్కడ భోంచేస్తారులే. నిన్ను వాడిని ఒకలాగా పుట్టించలేదా? నిన్ను కన్న తండ్రి వేరు, వాడిని కన్న తండ్రి వేరా? నిన్ను సృష్టించిన వాడు, ఆయన్ని సృష్టించిన వాడు వేరా? ఈ భావాన్ని బయట పెడుతున్నాడు, ఈ ఆతిథ్య లక్షణాలని, ఒక నీతి కార్యాలను బయట పెడుతున్నాడు యోబు. ఇంకొక వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఆయన మరి ఆమె లూదియా అనే మరి ఒక స్త్రీ ఉన్నది. ఆమె అపోస్తుల కార్యం 16 అధ్యాయం 13 నుంచి 15 వరకు చూసుకున్నట్లయితే ఇక్కడికి పౌలు వీళ్ళందరూ కూడా పరిచర్యకి వెళ్ళారు. ఓపెన్ ఎయిర్కి వెళ్ళినప్పుడు నదీ తీరాన్ని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడున్న స్త్రీలతో దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు. దేవుని సువార్తలో వాళ్ళు భాగంగా వాళ్ళందరూ అక్కడ ఉన్న స్త్రీలతో పంచుకుంటున్నప్పుడు ఒక ఆమె విన్నది ఈ మాటలు. ఆమె దైవభక్తి, వెంటనే దేవుని మాటకు లోబట్టదు దైవభక్తి అండి. చాలా మంది దైవభక్తి అంటే ఏదో విధంగా భావిస్తారు. దేవుని మాటకు లోబడని దైవ భక్తి వేస్ట్ నీ జీవితంలో. దేవుని వాక్యానికి లోబడని భక్తి ఎంతున్నది నీకు వ్యర్థమే. ఇక్కడ లూదియా వెంటనే దేవుని మాటకు లోబడ్డాలి. లోబడి తురతయ్య పట్టణంకి చెందిన ఆమె కుంకుమ అమ్ముకుంటుంది. ఆ గుడికి వచ్చే వాళ్ళందరూ ఆమె దగ్గర కుంకుమ కొడుకెళ్ళి పూజలు చేసుకునేవారు. అక్కడ సువార్త చేస్తున్నప్పుడు ఆమె విన్నది దేవుని మాటలు. వెంటనే దేవుని మాట ఆమె హృదయాన్ని తెరిచింది. ఎవరు ఎక్కడున్నారో, ఏమున్నాడో, ఎవరితోటైనా నువ్వు సువార్త పంచుకో. ఎవరు హృదయాన్ని తెరవాలని దేవుడు నిన్ను పంపించాడో వాళ్ళకి నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి హీనస్థితిలో ఉన్నా, ఎటువంటి విగ్రహారాధనలో ఉన్నా, ఎటువంటి మరి అన్య సంబంధమైనటువంటి మరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాడు. పౌలు శీలలు వారు సువార్తకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు వెంటనే దేవుడు ఆమె మనస్సును, ఆమె హృదయం తెరిచెను అంటాడు, ఓపెన్ చేశాడు. లక్ష్యం ఉంచింది. వెంటనే వాళ్ళ మాటలు గ్రహించింది, మనసును పెట్టింది, వాటిని లోనకు తీసుకున్నది. అవును, దేవుని గురించి తెలుసుకున్నది. తెలుసుకున్న వెంటనే ఏం చేసింది? పని చేసింది ఏంటంటే వెంటనే ఏం చేశారండి? బాప్తీసం ఇంటి వారు పొందారు. కొంతమంది భర్తలు పొందరు, భార్యలు పొందరు. భార్యలు పొందితే భర్త పొందడు. ఇద్దరు కూడా ఏదో పెళ్లిళ్ళకి బాప్తీసాలు తీసుకుంటారు. హృదయం ఓపెన్ చేయరు. హృదయంలో అలాగే ఉంటాయి. హృదయం అంతా మురుకుంటుంది, గిరుకుంటుంది. పైకి మాత్రం మంచి మంచి బట్టలు వేసుకుని దేవుని మందిరానికి బైబిల్ పెట్టుకుని పైకి అంటారు.
నేను అలా మాట్లాడుతుంటే నిందాపరుణ్ణి అయిపోతున్నాను కాదు, నిజమిది, సత్యం, ఇది సత్యం. మనం సత్యం చెప్పాలా, సత్యం చెప్పాలి. ఆమె స్త్రీ ఆ విధంగా ఆ లూదియ తన ఇంటి వారు కూడా రక్షణ పొందారు. ఆమె విన్నది, అవునయ్యా నేను విన్నది సత్యం, నా మాట వినండి, మనం అందరం బాప్తీసం పొందుదాం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం, ఆయనే రక్షకుడు, ఆయనే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి నమ్మి ఆ ఇంటి వారిని కూడా బాప్తీసం ఇప్పించింది కదండి. ఇప్పించడం కాకుండా ఇంకో మాట అన్నది, ఎంచితే నా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి, నా ఆతిథ్యం స్వీకరించండి అయ్యా, నా జీవితంలో చేసిన మేలు, నా కుటుంబంలో చేసిన మేలు, మరి యేసును మాకు పరిచయం చేసినారు, నాకు రక్షణ భాగ్యం చేశారు, ఆ నరకము నుండి జీవములోనికి తప్పించారు, ఇంత భయంకరమైనటువంటి శిక్ష నుండి విడిపించిన మీరు నా ఇంట్లో కొంచెం ఉండి ఆతిథ్యం తీసుకోండి, మా ఇంట్లో నివాసం కూడా ఉండండి, మాతో కలిసిమెలిసి ఉండండి అన్ని బ్రతిమాలుకోలేంది. ఆఖరిగా పొప్లి అనే ఒక ఆయన ఉన్నాడు. పొప్లి అనేవాడు ఒక దీపకల్పం ఉన్నది. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. దీపానికి రాజులు అట్టాడు అనుకో, ఒక ఆ దీప అధికారాడు, చాలా భూమి ఉంది వాడికి, ఆస్తిపరుడు వాడు. అది స్నేహభావ ఆతిథ్యం అనేది వేరే ఉంటుందండి. స్నేహం చేసుకున్న తర్వాత ఇచ్చే ఆతిథ్యంకి అంతులేని ఆతిథ్యం ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే పొడిగా 2-4 మాటలు మాట్లాడి దాన్ని ఇచ్చేసి వెళ్ళిపోంటారు. కానీ స్నేహపూర్వ ఆతిథ్యం అనేది హృదయాలు కలుస్తాయి. స్నేహం అంటేనే హృదయాలు కలవటం, స్నేహం అంటేనే మరి సాన్నిధ్యం పెరగటం. స్నేహపూర్వ ఆతిథ్యం పొందామని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. స్నేహపూర్వ ఆతిథ్యం పొందారట వాళ్ళు. కనుక అంత మాత్రమని కాదు, ఇంకో మాట ఉంది అక్కడ చూడండి. అది గమనించారా, దేవుడు ఒక ఆతిథ్యం ద్వారా తన తండ్రిని బాగు చేశాడు, ఆ దీపంలో ఉన్న అనేక మంది రోగులను బాగు చేశాడు. నువ్విచ్చే ఆతిథ్యము నీ గృహానికి స్వస్థత తేవచ్చు, నువ్విచ్చే ఆశీర్వాదము నీ పక్కవాడికి స్వస్థత తేవచ్చు, రక్షణ తేవచ్చు, మారుమనసు తేవచ్చు, వాళ్ళు కూడా దేవునిలోనికి వచ్చి వాళ్ళు కూడా నిత్యత్వ వారసత్వం పొందొచ్చు. నీ ఆతిథ్యం యొక్క గొప్ప స్థితి ఎంతదో తెలుసుకోవాలి. ఈనాడు క్రైస్తవులు నేను చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా ఆతిథ్యం అనేది దేవునికి ఇచ్చేటట్లు చేయాలి. అతిథి దేవో భవ అంటే అదే, దేవునికి నేను ఇస్తున్నాను. అందుకే యేసుప్రభు గారు సారి ఉపమానం చెప్తారు, నేను చదవవసరం లేదు కానీ చెప్తాను అన్నమాట. యేసుప్రభు గారు ఏమంటారు తెలిసే, నాకు జబ్బు వచ్చింది, మీరు చూడటానికి వచ్చారు, నాకు వస్త్రం లేదు మీరు పెట్టారు, నాకు అన్నం లేదు పెట్టారు, దాహం వేసినప్పుడు నీళ్లు ఇచ్చారు, నాకు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు, అనేక విషయాలు చెప్పాడు. శిష్యులు ఆశ్చర్యపోయి, ప్రభా ఎప్పుడు చేశావంటే, మీలో ఉన్న ఒక అల్పుడికి చేస్తే నాకు చేసినట్లేరా అన్నాడు. ఇది అతిథి దేవో భవ. యేసుక్రీస్తు చేయాలని నువ్వు ఎంత ఆశపడుతున్నావో, యేసుక్రీస్తు నా దగ్గరికి వస్తే ఎంత నేను ఆతిథ్యం ఇస్తాను, యేసు ప్రభుకి నా ప్రాణాన్ని కూడా పెట్టేస్తానని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావో, ఇది గొప్పతనం కాదు. ఇది నీ ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఒక భగవంతుడిలా భావించు, ఒక యేసుక్రీస్తులాగా భావించు. ఆయనకి నేను వీడికిస్తే యేసుకిచ్చేది ఇస్తున్నాను అనే ఉద్దేశాన్ని యేసుప్రభు ఏ మాటనైతే నీకు ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చు. ఆ యొక్క దేవుని నుండి సకల ఆశీర్వాదాలు పొందుతావు. అట్టి దీవెన విన్నవారికి మరి ఆ విధంగా విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ప్రకారం జీవించే వారికి అట్టి ధన్యత దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.